ఈ నెల 14న జరగబోయే జనసేన ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని రాధారంగా మిత్రమండలి రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు కోరారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రేవతి సెంటర్లో చలో పిఠాపురం పోస్టర్స్ ఆవిష్కరించారు. అంతకుముందు రంగా విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు. వంగవీటి మోహన్ రంగా తర్వాత అంతటి ఇమేజ్ ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్ అని ధర్మారావు అన్నారు. కులమతాలకు అతీతంగా రంగా అభిమానులంతా జనసేన పార్టీ ఆవిర్భావ సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. బుల్లెట్ ధర్మారావు గారు ఆనాటి నుంచి మన కూటమి ఏర్పడినప్పటి నుంచి కూడా అన్ని జిల్లాల్లో కమిటీలు వేయటం, ఆ కమిటీలతో పాటు అందరం కూడా ఉత్సాహపరచడం, అందరూ కూడా ఉత్తేజపరచడం, కార్యకర్తలని చేసుకుంటూ కూటమి ప్రభుత్వం రావడానికి అన్ని విధాలు సహాయ సహకారాలు చేశారు. మన బుల్లెట్ ధర్మారావు ఆలపాటి రాజా గారి దాంట్లో కూడా అందరినీ కూడా ప్రతి విలేజ్కి ప్రతి పట్టణాలకు కూడా అక్కడిక్కడ పల్లెటూళ్ళని తిరిగి అక్కడ కూడా 89,000 మెజార్టీ గెలిపిందంటే ఈయన కూడా పాత్ర వహించారు. రేపు జరగబోయే కార్యక్రమం 14వ తారీఖు నాడు మన జనసేన కాపు నాయకుల ఆవిర్భావ సభ, కూటమి నాయకులు అందరూ కూడా ఎన్టీఆర్ అభిమానులు, మోడీ అభిమానులు అందరూ కూడా తరలి వచ్చి రేపు జనసేన ఆవిర్భావ సభ అంటే కొన్ని వేల కోట్ల మంది ప్రజలందరూ వచ్చి మన నాయకుడు అయినటువంటి మన జనసేన పవన్ కళ్యాణ్ గారిని మనం అందరూ కూడా ఎప్పుడు కూడా ఆనాడు రంగారాధ గారిలాగా కాకుండా ఆయనకన్నా ఇంకా ఆయనలో ఉన్న ఆశయాలన్నీ కూడా ఈయనలో ఉన్నాయి. ఇలా రేపు జరిగే సభ కూడా అందరూ రావాలి, అందరూ తరలామని చెప్తూ మన రంగారాధ మన బుల్లెట్ ధర్మారావు గారు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందిస్తారు. ఆయన దాని నడవలు అందరూ కూడా నడుచుకుంటే ఆ రోజు మనంతా పిఠాపురం వెళ్ళి దాన్ని విజయవంతం చేయాలని చెప్తూ చాలా తీసుకుంటాం. ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మార్చి 14 ఆవిర్భావ జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన పార్టీ ఆవిర్భావ సభ 12వ ఆవిర్భావ సభ పిఠాపురంలో జరుగుతుంది. కాబట్టి రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో చలో పిఠాపురం పిలిపివ్వడం జరుగుతుంది. ఇందులో రాధారంగ మిత్ర రెండు రాష్ట్రాల అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు నేను, మరి మా కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు, మొత్తం రాధారంగ మిత్ర కమిటీ సభ్యులు అందరం కూడా గత ఎలక్షన్లో కూడా మేము కూటమికి సపోర్ట్ ఉండి రాధారంగ మిత్రమండలి 42 నియోజకవర్గాల కమిటీలు గెలిపించుకోవడం జరిగింది. అందులో భాగంగా రేపటి నుంచి అన్ని ఊళ్ళల్లో కూడా తిరిగి ఇదే ప్రచారం చేసుకుంటూ 14న మేము పిఠాపురం చేరుకోవడం జరుగుద్ది. అదే చలో పిఠాపురం. అలాగే 14 శుక్రవారం నాడు సాయంత్రం 4 గంటలకి భారీ ఆవిర్భావ సభ, 12వ ఆవిర్భావ సభ గత సంవత్సరం మన మచిలీపట్నంలో చేశారు, అది ప్రజలందరూ తెలుసు. దానికి ధీటుగా ఈ యొక్క కార్యక్రమానికి రంగా గారి అభిమానులు రాధారంగ మిత్ర మండలి తరఫున రేపు 14వ తారీఖు జరగబోయే ఆవిర్భావ దినోత్సవానికి మన కాపు నాయకులు, అలాగే కూటమి సభ్యులు, బీజేపీ అండ్ తెలుగుదేశం, జనసేన నాయకులు అందరూ కూడా పిఠాపురం తరలి రావాలని చెప్పి పిలుపునివ్వటం జరుగుతుంది. అలాగే మన నాయకులందరూ కూడా పిఠాపురం రావాలని చెప్పి ధర్మారావు గారు కోరుకుంటున్నారు. చాలా తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు అయినటువంటి బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో ఇవాళ పిఠాపురంలో జరగబోయే మహా జనసేన ఆవిర్భావ 14 జరగబోయేటువంటి ఆవిర్భావ సభకు మన రాష్ట్ర వ్యాప్తంగా, రెండు రాష్ట్రాల వ్యాప్తంగా ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు రాధారంగ మిత్రమండలి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అలాగే మోడీ గారి అభిమానులు, అలాగే ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి, అదేవిధంగా ఏదైతే ఉన్నదో మరి అన్నిటికీ కూడా అన్ని వర్గాలకి కుల మతాలకు అతీతంగా చేస్తున్నటువంటి మహాసభలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి రాధారంగ మిత్రమండలి తరఫున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్, జై భారత్. ఈరోజు చలో పిఠాపురం అని ఉమ్మడి రాష్ట్రాల అధ్యక్షులు రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు అధ్వర్యంలో చలో పిఠాపురం అని ఒక ప్రోగ్రాం పెట్టారండి. ఎందుకంటే జనసేన పార్టీ ఆవిర్భావించి ఇప్పటికి 11 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 12th ఇయర్లో అడుగుపడుతున్న సందర్భంగా అందరూ కూటమి అభ్యర్థులు అందరూ వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం అందరు అభ్యర్థులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, లోకేష్ గారి ఆశీస్సులతో, కొల్లురాజు గారి ఆశీస్సులతో అందరూ వెళ్ళాలని, జనసేన పార్టీ ఆధ్వర్యంలో అందరూ వెళ్ళి మా కూటమి బలవని తెలియజేయాలని అందరూ తెలియజేస్తున్నాను. ఇక్కడి నుంచి మా వాళ్ళందరూ రాధారంగ మిత్రమండలి సభ్యులందరూ కూడా బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో వెళ్తున్నారు. అలాగే అన్ని కూటమి అభ్యర్థులు కూడా వెళ్ళి ఆ సభని దిగ్విజయం పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.